కావచ్చు, ఈరోజు నన్ను కావచ్చు, బీసీలను పైకి రాకూడదని మా ఊర్లో అవినాష్ రెడ్డి గారు కావచ్చు దేవుడు, జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు దేవుడు, వాళ్ళ ఫ్యామిలీ బీసీలను ముందుకు తీసుకొచ్చి పైకి తీసుకురావడంలో వాళ్ళు పెట్టని ప్రోత్సాహం లేదు. అంత ప్రోత్సహించితే ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, లోకల్ లీడర్లు కావచ్చు, వాళ్ళ మెప్పు పొందడానికి కింది స్థాయి నాయకులు, పై లీడర్లు అయితే నేను చెప్పలేను కానీ కరెక్ట్ వాళ్ళే కొట్టినారని వాళ్ళ మెప్పు పొందడానికి కింది స్థాయి నాయకులు వాళ్ళకంటే ఎక్కువగా ఎదుగుతున్నామని మరి నాకు తెలియదు, వాళ్ళు ఏమి ఎదిగినారేమో తెలియదు కానీ మా నాయకులు మమ్మల్ని దగ్గర తీస్తున్నారేమో అని వాళ్ళు ఓర్చలేక ఏమన్నా మా మీద ఇలాంటి దాడులు ప్రయత్నం చేసినారేమో. అయితే గతంలో కూడా ఒకసారి నా ఇంటి మీదకి రావడం జరిగింది. ఆ రోజు కూడా నేను ఎస్పీ గారిని, పులివెందుల డిఎస్పీ గారిని, అప్పట్లో డిఎస్పీ గారిని అందరినీ కోవడం జరిగింది. సార్ నాకు ప్రాణహాని ఉంది, మమ్మల్ని కాపాడండి సార్ అని చెప్పి నేను అడగడం జరిగింది. ఎగ్జాక్ట్ గా జరిగిన 1 సంవత్సరం మీద 2 నెలలు మేబీ సంథింగ్ అనుకుంటా, ఈ రోజు మళ్ళీ జరగడం జరిగింది. నాకు ఫోన్లు చేసి బెదిరింపులు, మిమ్మల్ని చంపుతామని మాటలు, ఇంట్లో వాళ్ళ దగ్గర ఇంట్లో వాళ్ళకి భయప్రాంతాలకు గురి చేస్తున్నారు. నేను పోలీస్ శాఖ వారిని, హోమ్ మినిస్టర్ గారిని, రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని కూడా ఒకటే అడుగుతాను, మీరు ప్రజాస్వామ్యాన్ని, మీకు ఇచ్చిన జనాలు ఇచ్చిన సుపరిపాలనను ప్రజాస్వామ్యాన్ని కాపాడడానికి పెట్టి మీరు ప్రజాస్వామ్యాన్ని నిజంగా కాపాడతామంటే నాకు జరిగిన దాడిలో మీరు నాకు న్యాయం ఏ పక్క ఉంటే అది మీ పక్క ఉంటే మీ పక్క, మా పక్క అంటే మా పక్క, మీ పక్క ఉండదు. ఎందుకంటే ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టాలని కూడా నా మీద ప్రయత్నం ఉంది. ఈ విధంగా చెప్తాను ఈ మీడియా ముఖంగా, నా మీద ఎటువంటి తప్పుడు ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టినా కూడా అయితే పూర్తిగా కల్పితమే, ఏవి నిజం కాదు. మేము ఉన్న ప్రాంతంలో గూగుల్ టేక్అవుట్స్ తీయమను, సిన్ ఆఫ్ ఐపెంట్స్ లో ఎవరెవరు ఉన్నారు చూడమను, దయచేసి మాకు న్యాయం చేయాలని ముఖ్యమంత్రి గారిని, హోమ్ మినిస్టర్ గారిని కావచ్చు, ఈ రోజు నన్ను కావచ్చు, బీసీలను పైకి రాకూడదని మా ఊర్లో అవినాష్ రెడ్డి గారు కావచ్చు దేవుడు, జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు దేవుడు, వాళ్ళ ఫ్యామిలీ బీసీలను ముందుకు తీసుకొచ్చి పైకి తీసుకురావడంలో వాళ్ళు పెట్టని ప్రోత్సాహం లేదు. అంత ప్రోత్సహించితే ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, లోకల్ లీడర్లు కావచ్చు, వాళ్ళ మెప్పు పొందడానికి కింది స్థాయి నాయకులు, పై లీడర్లు అయితే నేను చెప్పలేను కానీ కరెక్ట్ వాళ్ళే కొట్టినారని వాళ్ళ మెప్పు పొందడానికి కింది స్థాయి నాయకులు వాళ్ళకంటే ఎక్కువగా ఎదుగుతున్నామని మరి నాకు తెలియదు, వాళ్ళు ఏమి ఎదిగినారేమో తెలియదు కానీ మా నాయకులు మమ్మల్ని దగ్గర తీస్తున్నారేమో అని వాళ్ళు ఓర్చలేక ఏమన్నా మా మీద ఇలాంటి దాడులు ప్రయత్నం చేసినారేమో. అయితే గతంలో కూడా ఒకసారి నా ఇంటి మీదకి రావడం జరిగింది. ఆ రోజు కూడా నేను ఎస్పీ గారిని, పులివెందుల డిఎస్పీ గారిని, అప్పట్లో డిఎస్పీ గారిని అందరినీ కోవడం జరిగింది. సార్ నాకు ప్రాణహాని ఉంది, మమ్మల్ని కాపాడండి సార్ అని చెప్పి నేను అడగడం జరిగింది. ఎగ్జాక్ట్ గా జరిగిన 1 సంవత్సరం మీద 2 నెలలు మేబీ సంథింగ్ అనుకుంటా, ఈ రోజు మళ్ళీ జరగడం జరిగింది. నాకు ఫోన్లు చేసి బెదిరింపులు, మిమ్మల్ని చంపుతామని మాటలు, ఇంట్లో వాళ్ళ దగ్గర ఇంట్లో వాళ్ళకి భయప్రాంతాలకు గురి చేస్తున్నారు. నేను పోలీస్ శాఖ వారిని, హోమ్ మినిస్టర్ గారిని, రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని కూడా ఒకటే అడుగుతాను, మీరు ప్రజాస్వామ్యాన్ని, మీకు ఇచ్చిన జనాలు ఇచ్చిన సుపరిపాలనను ప్రజాస్వామ్యాన్ని కాపాడడానికి పెట్టి మీరు ప్రజాస్వామ్యాన్ని నిజంగా కాపాడతామంటే నాకు జరిగిన దాడిలో మీరు నాకు న్యాయం ఏ పక్క ఉంటే అది మీ పక్క ఉంటే మీ పక్క, మా పక్క అంటే మా పక్క, మీ పక్క ఉండదు. ఎందుకంటే ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టాలని కూడా నా మీద ప్రయత్నం ఉంది. ఈ విధంగా చెప్తాను ఈ మీడియా ముఖంగా, నా మీద ఎటువంటి తప్పుడు ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టినా కూడా అయితే పూర్తిగా కల్పితమే, ఏవి నిజం కాదు. మేము ఉన్న ప్రాంతంలో గూగుల్ టేక్అవుట్స్ తీయమను, సిన్ ఆఫ్ ఐపెంట్స్ లో ఎవరెవరు ఉన్నారు చూడమను, దయచేసి మాకు న్యాయం చేయాలని ముఖ్యమంత్రి గారిని, హోమ్ మినిస్టర్ గారిని